నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురువుగారు. ఈశ్వరార్పణమస్తు. గురువుగారు, లలిత సహస్రనామం అసలు దీని గురించి మాట్లాడేయాలంటే ఎన్నో పేజీలు ఉన్నాయండి మనం మాట్లాడడానికి. కాకపోతే కొంతమంది లలిత సహస్రనామం జపించిన లేకుంటే పారాయణం చేసిన మన కష్టాలు అనేవి తీరిపోతాయి, ఇంకా తిరిగి మనకు ఆ కష్టం అనేది రాదు అని చెప్తారు. ఒకవేళ ఇదే నిజమైతే ఆ మంత్రానికి అంత పవర్ ఉంటే గనక ఆర్థిక సమస్యల నుంచి తొలగిపోవడానికి, ఇంకా ఎప్పుడు ఆర్థిక సమస్యల విషయంలోకి వెళ్ళకుండా ఉండడానికి ఎటువంటి నామాన్ని జపించాలంటారు వీళ్ళు? వాస్తవానికి అమ్మవారి పాదాలు పట్టుకున్న తర్వాత నీకు కష్టము, ఆర్థిక సమస్య, ఇబ్బందులు ఏవీ రావు. ఇది మొట్టమొదటిది. అది జరగాలి అంటే ముందు నమ్మకం ఉండాలి. అమ్మ నన్ను కాపాడుతుంది అనే నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉంటే మొత్తం అంతా కూడా ఆవిడే చూసుకుంటుంది. ఇక్కడ విషయంలో ఏంటంటే లలితా సహస్రనామాన్ని ఏ విధంగా అయితే చదివితే మన కష్టాలు తీరుతాయని తెలుసుకోవడమే సమస్య. అంటే వచ్చు కదా అని ఇక్కడెక్కడ చదివేస్తాను, ఆఫీసు టైం అయిపోతుందని చెప్పి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసన అంటే పద్ధతిగా స్థిరంగా కూర్చుని మనసు అమ్మవారి పాదాలకే అర్పిస్తూ అమ్మవారి పాదాలని మాత్రమే చూస్తూ అప్పుడు మనం ఒక్కొక్క పదం విడివిడివిడిగా చదవాలి. అరుణాం కరుణతరంగతాక్షి అలా స్లోగా, నిదానంగా, మెత్తగా. అది రాత్రి చదివామా, మధ్యాహ్నం చదివామా, పగల చదివామా అనేది కాదు. మనస్ఫూర్తిగా అమ్మవారి పాదాల దగ్గర కూర్చుని చదివామా లేదా అనేది మాత్రం ప్రతీక. అలా మనసు పెట్టి చదవగలిగితే ఉదయము సాయంత్రం ఎప్పుడైనా చదవచ్చు. సాయంత్రం అయితే కనుక 8 లోపు చదివేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ ప్రశాంతంగా కూర్చుని అమ్మవారి పాదాలకు నమస్కారం చేస్తూనే చదువుకోవాలి. అలా చేస్తే అమ్మ ఎలా రక్షిస్తుంది అంటే, ఇప్పుడు ఒక అతను చేపలు పడుతున్నాడు అనుకోండి చెరువులో, అతని దగ్గర అన్ని చేపలు పడతాయి, ఇలా వల వేస్తాడు, చేపలన్నీ పడతాయి. కానీ కొన్ని చేపలు ఎప్పటికీ ఆ వలలు పట్టేవాడికి దొరకవు. ఎక్కడ చేపలు తెలుసా? అతని పాదాల దగ్గర కొన్ని చేపలు ఉంటాయి. వాడు వల ఇలా వేయడుగా, ఇలా వేస్తాడు పైకి వేసినప్పుడు అందులో ఉన్న చేపలు పడతాయి. ఇతని పాదాల దగ్గర ఉన్న చేపలు ఎప్పటికీ వాటికి హాని అనేది జరగదు. అలా నువ్వు అమ్మవారి పాదాలు అలా పట్టుకుని ఉంటే నీకు హాని అనే మాటే ఉండదు, ఆర్థిక సమస్య అనేటువంటిది రాదు. ఇది చదువుకుంటున్నప్పుడు ఒకవేళ సాయంత్రం చదవాలి, ఉదయం నుంచి కొంచెం సమయం ఉంది, బస్సులో వెళ్తున్నారు, శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞీ నమః, శ్రీమత్సింహాసనేశ్వరీ నమః, చితగ్నిగుండ సంభూతి నమః, ఇలా ఏదో ఒక నామం, ఏ నామైనా పర్వాలేదు, ఎక్కడ ఉన్నామనే సంబంధం లేదు. రజితాజల శృంగాఘ్రమధ్యస్థాయై నమః, చితగ్నిగుండ సంభూతి నమః, ఇలా ఏదో ఒక నామం తీసుకోండి. ఆ నామాన్ని స్మరిస్తూనే ఉండండి ఎక్కడున్నా సరే. విశ్వమంతా అమ్మవారే ఉంది కదా, ఇంకా నువ్వు బస్సులో ఉంటే ఏమిటి, ఆఫీసులో ఉంటే ఏమిటి, ఇక్కడ మాత్రం అమ్మవారు లేదా? మన పక్కనే కూర్చుని ఉంటుంది. అనుకుంటే నా మనసులో ఉంది, ఇక్కడ ఉంది, ఈ ఫోన్లో ఉంది, ఆ కెమెరాలో ఉంది, అన్ని చోట్ల ఆవిడే ఉంటుంది. ఎక్కడైనా సరే అమ్మవారు లేనటువంటి ప్రదేశం అనేది లేనప్పుడు ఎక్కడ జపం చేస్తే ఏముంది? కానీ మనసు ఏకాగ్రత అమ్మవారి మీదే పెట్టాలి. అలా పెట్టగలిగితే ఆర్థిక సమస్య కాదు కదా, నీకు ఏ సమస్య, ఏ కష్టము నీ ఇంటి వైపు చూడడానికే భయపడుతుంది. కాబట్టి ప్రశాంతంగా వచ్చేంత వరకు ప్రశాంతంగా చేయండి. కానీ నమ్మకంతో 41 రోజులు చేయండి ఖచ్చితంగా. ఏ నామం చదివితేనే ఆర్థిక సమస్యలు తొలుగుతాయని లేదు అమ్మవారి దగ్గర. అంతా అమ్మవారే, ధనము ధాన్యము అన్నీ అమ్మవారే ఇస్తుంది. కాబట్టి ముందుగా ఏదో ఒక శ్రీమాత్రే నమః అనుకోండి, ఆ తర్వాత ఒక నామం తీసుకోండి. లలితా సహస్రనామంలో ఏదో ఒక నామం తీసుకుని ఆ నామాన్ని జపిస్తూ ఉండండి. సాయంత్రం ఖచ్చితంగా అమ్మవారి దగ్గర కూర్చుని లలితా సహస్రనామం పూర్తిగా చదివేయండి. చదువుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకుని దాన్ని ఇంటిల్లి వారి కాస్త కాస్త తినేయండి. అమ్మవారు ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తుంది. అలా మనం చేయగలిగితే అన్ని కష్టాలు తీరుస్తుంది. గురువుగారు, మరి ఇన్ని రోజులు చెయ్యండి అని అంటున్నారు కదా, లైక్ ఒక 41 రోజులు కావచ్చు, లేకుంటే 52 రోజులు కావచ్చు, లేదు మేము చేయాలి అనుకుంటే 108 రోజులైనా కావచ్చు. ఇలా ఎవరైనా తీసుకున్న వారు మరి రోజు ఈ పారాయణం చేసేటప్పుడు శుద్ధంగా ఉండాలి అంటారు. అంటే శుద్ధంగా ఉండాలంటే తలస్నానం చేసి ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుకొని ఇలాగే చేయాలంటారా, లేకుంటే సింపుల్గా ఇంకేదైనా పద్ధతి కూడా ఉందంటారా?
వాస్తవానికి 41 రోజు అనేటువంటిది సైకలాజికల్ ఫీలింగ్. అలా చేస్తే 42వ రోజు ఆటోమేటిక్గా మనం లేస్తాం. అది రూల్. అది మనకి అలవాటు పడిపోతుంది. అయ్యప్ప మాల మండలం అంటారు. మండలం 41 రోజులు దీక్ష చేసిన తర్వాత నెక్స్ట్ డే అతను అదే టైంకి లేస్తాడు. కానీ నేను మాల్లో లేను అని అతను దినచర్య నార్మల్గా చేసుకుంటాడు. అదే 42వ రోజు కూడా నేను మాల్లోనే ఉన్నానని భావించుకుంటే అతను చాలా మార్పులు, అంటే మామూలుగా చన్నీటి స్నానం చేయని వాడు చన్నీటి స్నానం చేస్తాడు. మామూలుగా దేవాలయంలో కాస్త సమయం కేటాయించినప్పుడు దేవాలయ సమయం కేటాయిస్తాడు. ఆ అయ్యప్ప మాలలో వేసుకున్న వాడికి కన్నా ఇబ్బందులు ఏమి ఉండవు, అంత ప్రశాంతంగా ఉంటుంది. 42వ రోజు కూడా నేను మాల్లోనే ఉన్నాను అనుకుని అదే నియమాలను అదే టైమింగ్ మీరు ఫాలో అవ్వండి. తెల్లవారుజామున 4 గంటలకి స్నానం అయిపోతుంది. మామూలు రోజులో 8 గంటలకు స్నానం చేయండి, సరిపోయిందండి. ఇలా 41 రోజు అనేటువంటిది చేయడం వల్ల మనము దాని మీద పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రథమం. రెండోది సంకల్పము. అంటే ఇప్పుడు మనం 10th క్లాస్ చదువుతాం అనుకోండి, 1 year ఆ 10th క్లాస్ సబ్జెక్ట్స్ రాసేస్తాం. ఎగ్జామ్స్ రాసేసిన తర్వాత మళ్ళీ 10th బుక్స్ తీయం, ఇంటర్మీడియట్ బుక్స్ తీసుకుంటాం. అంటే మన స్టేజ్ పెరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక 41 రోజులు దీక్షగా చేస్తున్నప్పుడు నియమంగా చేసామనుకోండి, ఆ పట్టు సాధించుకుని నాలిక్కి మన ఆలోచనకి బలం పుంజుకుంటుంది. ఎప్పుడు నీ ఇల్లు శుభ్రంగా ఉండి నీ ఆలోచన శుభ్రంగా ఉన్నప్పుడు. మనం చక్కగా స్నానం చేసి పెర్ఫ్యూమ్స్ కొట్టుకున్నాం అనుకోండి, మనం ఒక తెలియనటువంటి ఉత్సాహంగా ఉంటుంది మనకి. అదే 11ంటికి స్నానం చేసి 12ంటికి బయటికి రండి, చికాకుగా అనిపిస్తుంది. తెల్లవారుజామున స్నానం చేసి వచ్చిన ఆ ఫ్రెష్నెస్ ఇక్కడ ఉండదు. అందుకోసం ఈ 41 రోజుల్లో ఖచ్చితంగా ప్రారంభం చేసే మొదటి రోజు తలస్నానం చేయాలి, అది ఖచ్చితం. మళ్ళా చివరి రోజు తలస్నానం చేసి ముగించుకోవాలి. ఈ మధ్యలో మీ యొక్క వెసులుబాటుని చూసి చేయండి. ఎలాగైతేనే నేను చేస్తాను నీకు పని, ఎలా అయితే నేను చేయను అనే అమ్మవారు మాట ఏమి ఉండదు. కానీ ఆ వాతావరణం ప్రశాంతంగా పరిమళంతో అందంగా ఉంటుంది కాబట్టి మన ఆలోచనలు బాగుంటాయి. అప్పుడు మనం చదువుకోవడానికి అమ్మవారి మీద ధ్యాస పెట్టడానికి అవకాశం ఉంది. కాబట్టి శుభ్రంగా ఇల్లు శుభ్రం చేసుకోండి, ధూపం వేసుకోండి, పాజిటివ్ ఎనర్జీ ధూపం వేసుకోండి, ఇలా చదవండి అని చెప్తారు. సో ఇలాగే చదవాలని రూల్ ఏం లేదు. కానీ మొదటి రోజు చివరి రోజు మాత్రం ఖచ్చితంగా ఇల్లు తడిగొట్ట పెట్టుకోవాలి, తలస్నానం చేయాలి, ఇల్లు శుభ్రంగా ధూపం వేయాలి, అమ్మవారి దగ్గర కూర్చుని ముగ్గు వేసి నైవేద్యం సమర్పించాలి. మిగిలిన రోజుల్లో మీ ఊరు. ఇంకొక విషయం ఏంటంటే, అమ్మవారి ధ్యానం చేస్తున్నప్పుడు తెలుసుకోవాల్సిన నియమం ఏంటంటే, మీకు ఎన్ని సమస్యలైనా ఉన్నవండి, ఒకటి అమ్మవారు కళ్ళు మాత్రమే చూస్తూ జపం చేసుకోవడం, 2 అమ్మవారి పాదాలని పట్టుకుని ఆచరించడం, 3 ఇంకా ఈ సమస్యలు నేను కొట్టుమిట్టాడుతున్నాను, ఇంకా నాకు ఏ దారి తోచట్లేదు అనుకున్నప్పుడు అమ్మవారి ముక్కు పొడకను చూసి నమస్కారం చేసుకుని ఈ లలితా సహస్రనామం చదవాలి. ముక్కు పొడక్కి, అమ్మవారి ముక్కు పొడక్కి అంత విశిష్టత ఉంటుంది. అదేంటి ముక్కు పొడక్కి ఉన్న విశిష్టత ఏంటో మేము తెలుసుకోవచ్చా గురుగారు? విజయవాడలో కనకదుర్గ అమ్మవారే ముక్కు పొడక కావాలని తెప్పించుకుంది. ముక్కు పొడక అనేటువంటిది అమ్మవారికి బాగా ఇష్టమైనటువంటి వ్యవస్థ. ఆ ముక్కు పొడకను చూసి పరమశివుడు ఆనందదాయకంగా అమ్మవారిని చాలా చాలా అందంగా అనిపిస్తున్నావు అన్నటువంటి వ్యవస్థలో పరమశివుడు పార్వతీదేవిని అన్నాడట. ఏమి కేవలం ముక్కు పొడక పెట్టుకున్న సౌందర్యాన్ని చూసి. అప్పటి వరకు కాత్యాయిని, పరమేశ్వరి ఇలా పిలిచేటువంటి ఆయన ఓ కాళీ అని పిలవడం మొదలుపెట్టాడు. ఓ కాళీ అంటే ఓ నల్లపిల్ల అని. అంటే నల్లగా ఉన్నటువంటి పార్వతీదేవి ఆ ముక్కు పొడక పెట్టినప్పుడు ఆ యొక్క రత్నాల యొక్క వెలుగు ఏ విధంగా ఉందో అది చూసి ఆనందభరితంగా నల్లటి మేఘాల్లో తెల్ల మెరుపు అలా కనబడితే ఎంత ఆనందపడతామో మనం, అలా అనిపించిందట అమ్మవారు పరమశివుడికి. అందుకని ముక్కు పొడకి ప్రాధాన్యత. ఇప్పుడు కలియుగాంతంలో కూడా అమ్మవారి ముక్కు పొడక దగ్గరికి నీళ్ళు వస్తే ఆ ముక్కు పొడక అంత విశిష్టత ఉంటుంది. కాబట్టి అమ్మవారు ఏ సమస్యనా ఉండవండి, అది ఆర్థికమా, ఆరోగ్యమా, లేకపోతే కోర్టు వ్యవహారమా, ఏ విషయమైనా సరే ముక్కు పొడకను చూసి నమస్కారం చేసి లలితా సహస్రనామం చదవగలిగితే ఖచ్చితంగా 100కి 100% పడిపోతాయి. నిజంగా గురువు గారు చాలా చక్కగా వివరించారు. మేము ఏదైతే లలిత సహస్రనామానికి సంబంధించి ఎవరెవరికి ఏ అనుమానాలు ఉంటాయో కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. అమ్మవారి అనుగ్రహం, పరమేశ్వర అర్పణం.